గుడ్ మార్నింగ్ సార్. కుంభమేళాకి వచ్చినందుకు మీ అభిప్రాయం తెలపండి మాకు. నమస్కారము. ఈ 144 ఏళ్ళ ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళ అనేటటువంటిది 12x12 అంటే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ రావడం జరుగుతుంది. అటువంటి 12 సంవత్సరాలని 12x12 అంటే 144 ఇయర్స్ వచ్చేటటువంటి యొక్క మహాకుంభమేళకు మేము ఫ్యామిలీతో రావడం అనేటటువంటిది అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అశేషమైనటువంటి జనము, కళ్ళతో చూడడానికి కూడా సరిపోయినటువంటి జనం అనేటటువంటి ఇక్కడ చాలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ మహాకుంభమేళల ఈ యొక్క కుటుంబ సమేతంగా మేము వచ్చి ఈ యొక్క మా పుణ్యస్నానం చేయడం అనేటటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ చూసినట్లయితే ఇటు చూసినట్లయితే జనాలు అనేటటువంటి విపరీతంగా ఉండడం అనేటటువంటి ఉన్నది. అందరూ కూడా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేటటువంటిది యోగి ఆదిత్యనాథ్ గారు మంచి ఏర్పాట్లు చేయడం అనేటటువంటి జరిగింది. ఎక్కడ కూడా ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచిగా వచ్చి ఈ యొక్క పుణ్యస్నానాన్ని ఆచరించి మంచిగా సంతోషంగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా భక్తులు ఎవరైనా అందరూ కూడా వచ్చి ఈ యొక్క పుణ్యస్నానాన్ని ఆచరించి జన్మని యొక్క ధన్యం చేసుకోవాల్సిందిగా కోరడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మేము తాండూరు నుండి రావడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. యోగి ఆదిత్యనాథ్ చేసిన ఏర్పాట్ల గురించి మీ అభిప్రాయం? యోగి ఆదిత్యనాథ్ చాలా మంచి ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రోడ్స్ కూడా మంచిగా నీట్గా రోడ్స్ వేయడం అనేటటువంటిది. అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ప్రతి అనుగుణంగా పోలీస్ సెక్యూరిటీ కానీ అన్ని రకాలుగా ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది అనేటటువంటిది లేకుండా చూసుకున్నందుకు ప్రత్యేకంగా ఈ యొక్క యోగి ఆదిత్యనాథ్కు మోడీ యొక్క గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్ల ఈ యొక్క ఏర్పాట్లు అనేటటువంటిది మంచిగా చేయడం జరిగింది అనేటటువంటి అభిప్రాయంగా నేను భావించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ యొక్క మహాకుంభమేళ లోపల యొక్క పుణ్యస్నానాన్ని ఆచరించవలసిందిగా నా యొక్క మనవి. థ్యాంక్ యూ వెంకటప్ప గారు.